Don't come into United States. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేజ్. నేను మీ వలసదారి. ఈ పాటికి మీ కంపెనీ నుంచి ట్రావెల్ అడ్వైజరీ ఈమెయిల్స్ వచ్చే ఉంటాయి. ఇట్స్ బీన్ మైక్రోసాఫ్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ప్రతి కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్కి ట్రావెల్ అడ్వైజరీ పంపుతున్నాయి. ఏమని అంటే యూఎస్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళకండి, డ్యూ టు ఎనీ రీజన్, ఆఫీస్ ట్రిప్ అయినా లేకపోతే పర్సనల్ ట్రిప్ అయినా బయటికి వెళ్ళకండి. ఎవరైతే యూఎస్ బయట ఉన్నారో మేము చెప్పే వరకు మీరు యూఎస్ లోపలికి ట్రావెల్ చేయకండి అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కార్పొరేట్ లాయర్స్ కూడా ఇదే చెప్తున్నారు, దట్ డోంట్ ట్రావెల్ ఇన్ టు యునైటెడ్ స్టేట్స్ అంటిల్ ఫర్దర్ నోటీస్ అని చెప్పేసి. దీనివల్ల మీ ట్రావెల్ ప్లాన్స్ ఇంటరప్ట్ అవ్వచ్చు, బట్ థింక్ ద సీరియస్నెస్ ఇయర్. మీరు ఒకవేళ కనుక ఇండియా వెళ్ళే ప్లాన్ అంటే ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేసుకోండి. ఈ రూల్ క్లారిటీ వచ్చే వరకు. అండ్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు ఇండియాలోనే ఉండండి. మీరు ఏదైతే అది అయిందని చెప్పి యూఎస్ అయితే వచ్చేయకండి. ఇమిగ్రేషన్ లాయర్తో కానీ ఆర్ఎల్స్ మీ కంపెనీ ఇమిగ్రేషన్ టీమ్తో కానీ మాడిన తర్వాతే మీరు డెసిషన్ తీసుకోండి దట్ యూ నీడ్ టు ట్రావెల్ ఇన్ టు యునైటెడ్ స్టేట్స్ అని. వాళ్ళు రమ్మంటేనే రండి. హోప్ కంపెనీస్ విల్ సపోర్ట్ దిస్ ఇఫ్ దే ఆర్ అవుట్ సైడ్ యూఎస్. కొంచెం వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వటం అలాంటివి ఏమైనా సపోర్ట్ చేసిద్దని నేను అనుకుంటున్నాను. షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.